అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధినిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రా ముద్రాభిరామం కటినికటశిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్రీకృత ప్రణీతమణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసివాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయ ధందధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. 3 రోజుల విరామానంతరం మళ్ళీ ఈరోజు యథాసమయం మన వ్యాసంగాన్ని కొనసాగించుకుంటున్నాం. ఈ 2 రోజులు కూడా దగ్గరలోనే ఉండేటటువంటి మేల్కోటైలో జరిగే ఉత్సవంలో అన్వయించి పెరుమాళని సేవించి రావడం జరిగింది. చాలా చాలా అద్భుతమైనటువంటి ఉత్సవం. మీ అందరికంటే ఈ విషయంలో నేను వెనకబడే ఉంటానెప్పుడు. మీరందరూ ఎన్నోసార్లు ఇలాంటివన్నిటినీ సేవించి ఉంటారు. మన కార్యక్రమం కూడా దగ్గరలో ఉంది, ఉత్సవం కూడా జరుగుతోంది. దగ్గరే కాబట్టి ఒకసారి వెళ్ళి అక్కడ ఉత్సవము సేవించవచ్చు. మనకి కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లని ముందుగా ఒకసారి మనం చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళి వచ్చాను. ఉత్సవం వివరాలు, ఆనందం చివరిలో మీ అందరితో కూడా పంచుకుంటాను. ముందుగా మనం పాఠ్యాంశాన్ని కొనసాగించుకుందాం. చివరిలో ఇవాళ ఎలాగా మనకి మననం లేదు కనుక ఆ సమయాన్ని మనం ఆ రకంగా సద్వినియోగం చేసుకుందాం. ఉండండి, అందరూ చివరి వరకు ఎగ్జిట్ అయిపోకుండా ఉండండి. నాకు తెలిసినంత వరకు నేను చూసి వచ్చిన దాన్ని మనందరం ఆ అనుభవాన్ని పంచుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం అనుసంధానం చేసుకుందాం, శ్లోకానుసంధానం చేసుకుందాం. కనీసం ఒక 10-15 శ్లోకాలైనా, అంటే 27 దగ్గర నుంచి ఒక ప్రకరణం కనుక, గుణ వైభవాన్ని తెలియచేసేటటువంటి ప్రకరణం కనుక 1వ శ్లోకం, తర్వాత 27వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా అనుసంధానం చేసుకుందాం. తర్వాత పాఠ్యాంశాన్ని కొనసాగించుకుందాం. హర్తుం తమః సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి. దోషోపధావధి సమాతిశయాన సంఖ్యా నిర్లేప మంగళ గుణౌఘదుఘాషడేతాః జ్ఞానైశ్వరీ సకన వీర్య బలార్చిషస్త్వాం రంగే సభాసైవ రత్నమనర్ఘయంతి. యుగపదని సమక్షైస్వైస్వతో వాక్షకార్యే
నియమమనియమం వా ప్రాప్య రంగాధిరాజ కరతలవదశేషం పశ్యసి స్వప్రకాశం తదవర్ణమమోఘం జ్ఞానమాంనాశిషుస్తే నయనశ్రవణో దృశా శృణోషి అద తే రంగపతే మహేషితుః కరణైరపి కామకారిణః ఘటతే సర్వపథీనమీక్షణం సార్వజ్ఞేనాజ్ఞమూలం జగదభిదధతో వారితాః సాక్షిమాత్రాత్ సాంఖ్యోక్తాత్ కారణం త్వాం పరయతి భగవన్ ఐశ్వరీరంగసాయిన్ అప్రేర్యోన్యై స్వతంత్రో ప్రతిహతి సదసత్కర్మ చైత్ర్యా విచిత్రం యత్రేచ్ఛాలేశతస్తం యుగపదగణయన్ విశ్వమావిశ్చకర్థ కార్యేనంతే స్వతనుముఖతః త్వాముపాదానమాహుః సాతే శక్తిః సుకరమితరచ్చేతి వేలాం విలంఘ్య ఇచ్ఛా యావద్విహరతి సదా రంగరాజానపేక్షా సైవైశానాదసితై అతిశయకరీ సువర్ణనాభౌ విభావ్యా స్వమహిమస్థితిరీసభృసక్రియోప్యకలితశ్రమయేవ బిభర్షయత్ వపురివ స్వమశేషమిదం బలం తవ పరాశ్రితకారణవారణం మృగనాభిగంధ ఇవ యత్సకలార్థాన్ నిజ సన్నిధేరవికృతో వికృణోషి ప్రియరంగవీర్యమితి తత్తు వదంతే సవికారకారణమితో వినివార్యం సహకార్యపేక్షమపి ఘాతుమిహ తదనపేక్షకతృత రంగధనజేతి తేజయితి ప్రణతార్తిజిత్ ప్రతిభటాభిభావుకం మర్త్యోత్థాయం విరించావధికముపరి చోత్ప్రేక్ష్యమీమాంసమానా రంగేంద్రానందవల్లీ తవ గుణనివహం యౌవనానందపూర్వం న స్వార్థం స్పృష్టుమీష్టే స్ఖలతి పథి పరం మూకలాయన్నిలిల్యే హంతైవం త్వద్గుణానామవధిగణనయోః కా కథా చిత్తవాచోః యథాయిషతయే గుణానిధి నిధాయమారణ్యకేషు అమే మృదిమ చాతురీ ప్రణత చాపలక్షాంతయః దయా విజయ సౌందరి ప్రభృతయోపి రత్నౌఘవత్ జగద్వ్యవహృతి క్షమా వరద రంగరత్నాపణే యమాశ్రిత్యైవాత్మం భరయ ఇవతే సద్గుణగణాః ప్రధంతే సోనంతస్వవసఘనశాంతోదితరసః దశః త్వమేవ త్వాం వేత్థ స్థిమిత వితరంగం వరద భోః స్వసంవేద్య అస్వాత్మద్వయ సబహుళానందభరితం ఆఘ్రాయైశ్వరగంధమీశ సదృశం మన్యాస్తవేంద్రాదయో ముహ్యంతి త్వమనావిలో నిరవధేర్భూమ్నః కణే హత్యయత్ చిత్రీయే మహినాత్ర రంగరసిక త్వం త్వన్మహిమ్నః పరో వైపుల్యాన్మహితः స్వభావ ఇతి వా కిన్నామ సాత్మ్యం నతే షాడ్గుణ్యాద్వాసుదేవః పర ఇతి స భవాన్ ముక్తభోగ్యో బలాఢ్యాత్ బోధాత్ సంకర్షణస్త్వం హరసి వితనుషే శాస్త్రమైశ్వర్య వీర్యాత్ ప్రద్యుమ్నః సర్గధర్మౌ నయసి చ భగవన్ శక్తి తేజో నిరుద్ధో బిభ్రాణః పాసి తత్వం గమయసి చ తథా వ్యూహ్య రంగాధిరాజ జాగ్రత్ స్వప్నాచ్యలసతురీయ ప్రాయ ధ్యాతృక్రమవదుపాస్యః స్వామిన్ తత్తత్ సహ పరిబర్హః చాతుర్వ్యూహం వహసి చతుర్థ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. భగవంతుని యొక్క ప్రకారములని వివరణ చేస్తున్నారు అని అనుకున్నాం. షడ్గుణ్యాన్ని గురించి చెప్పి ఆ షడ్గుణములు పరిపూర్ణంగా కలిగినది పరవాసుదేవ తత్వము అని చెప్పి ఆ తర్వాత వ్యూహవాసుదేవుడు కూడా పరవాసుదేవునిలాగే షడ్గుణపూర్ణుడై ఉంటాడు అని, ఆ వ్యూహరూపుడు ఆ వాసుదేవ తత్వం మళ్ళీ 4 రకాలుగా విభజింపబడుతుంది అంటూ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలను గురించి మనం చెప్పుకున్నాం. ఈసారి మనం చేసుకోబోయేటటువంటి టాస్క్ లో మనం ఒక కొత్త ఒక రౌండ్ లాగా మనం ఎలా పెట్టుకుందాం అంటే, నెంబర్ని చెప్పి ఆ నెంబర్ చెప్తే ఆ నెంబర్కి సంబంధించినటువంటి విషయం ఏ శ్లోకంలో ఉంది అనేది మనకి తెలిసేటట్లుగా అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 7 అని నెంబర్ నేను చెప్పాను అనుకోండి, మీరు ఏ శ్లోకాన్ని చెప్పగలుగుతారు, ఎందుకు చెప్పగలుగుతారు అని అంటే, మనకి 7 సంఖ్యతో చెప్పడానికి తగినటువంటి శ్లోకం ఏది చెప్పండి అంటే, గుణాలని గురించి వివరించారు చూసారా. మనకి దయా, విజయ,
సౌందరీ. దానికి ముందు ఉండేటటువంటి పదాలు మీరు తీసుకుంటే ప్రణత చాపల ఏవేవి ఉన్నాయో మొత్తం 4 గుణాలు. క్షాంతయ అని అవి మృదిమ కంటే ముందు ఉండేటటువంటి ఒక గుణం. ఈ 7 గుణాలు చెప్పబడినది ఏవి? 7 గుణాలు అని అన్నాం అనుకోండి. 7 అనేసరికల్లా మనకి ఈ రంగరాజస్తవంలో ఒక శ్లోకం జ్ఞాపకం రావాలి. దేన్ని బట్టి అంటే ఈ రకంగా అన్నమాట. అలాగే 2+2+2 అని అన్నాం అనుకోండి. అప్పుడు షడ్గుణ్యాద్వాసుదేవ, అందులో మళ్ళీ 2 2 2 అన్నట్లుగా మనకి 2 అలా ఒక్కొక్క సంఖ్యని గురించి చెప్పాలి. 4 అని అన్నాం అనుకోండి. అప్పుడు ఏ శ్లోకం గుర్తు రావాలి మనకి అంటే జాగ్రత్ స్వప్నాచ్యలసతురీయ, 4 అవస్థలు అందులో చెప్పబడి. ఇలా నెంబర్ గేమ్ ఒకటి పెట్టుకుందాం మనం. నెంబర్ శ్లోకం ఇది కొత్తగా ఉంటుంది. అలాగే మనకి సిద్ధాంతాలలో కూడా 4 అనేసరికల్లా బౌద్ధులలో ఉండేటటువంటి రకాలు ఇలా కూడా వస్తాయి కదా. అలా మనం ఒకటి ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఆ దృష్టితో కూడా వీటిని ఒకసారి గుర్తు పెట్టుకుంటారని మీకు నేను చెప్తున్నాను అనమాట. 40వ శ్లోకంలో మనకి ఒక నెంబర్ వస్తుంది. ఏదది అంటే 4 అనేటటువంటి నెంబర్. అదే 16 అనే నెంబర్ చెప్పినా అదే శ్లోకం మనకి అన్వయం అవుతుంది. చాతుర్వ్యూహం వహసి చతుర్థ అనేటటువంటి దాంట్లో 16 సంఖ్య చెప్తే వ్యూహ రూపములు, వ్యూహ భేదములు అని మనం చెప్పగలిగేటట్లుగా ఉండాలన్నమాట. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ముందు అర్థం తెలుసుకోవడం, తర్వాత దాన్ని మనం ఇంకా దాన్ని విభాగం చేసుకుని గుర్తు పెట్టుకోవడానికి తగిన రీతిలో చేసేటటువంటి ఒక అభ్యాసంగా మనం దీనిని తెలుసుకుందాం. ఆ వ్యూహ ప్రకారములు మనకి 4 ప్రధాన వ్యూహములు. అందులోంచి మళ్ళీ 3 వ్యూహములు సృష్టి స్థితి సంహారములను చెయ్యటం కోసం ప్రధానంగా శాస్త్ర ప్రధానము, ధర్మ ప్రవర్తనము ఇవి కూడా చెయ్యబడుతూ ఉంటాయి అని అన్నారు. ఆ 4 వ్యూహములు మళ్ళీ 4 విభాగింపబడతాయి అని అన్నప్పుడు వాటిని జాగ్రత్త, స్వప్న, అచ్యలస, తురీయ ప్రాయ ధ్యాతృక్రమం అన్నారు. అంటే ధ్యానం ఉపాసన చేసేవారి పద్ధతిని బట్టి మళ్ళీ ఈ వ్యూహరూపుడు ఉపాసకులకి అనుగుణంగా ఉండేటటువంటి స్థితి అని తెలుసుకున్నాం. ఇన్ని రూపాలకి కూడా ఆయన తగినటువంటి శరీరము, అవయవములు, ఆభూషణములు, ఆయుధములు, పరివర్హలు అంటే దానికి తగినటువంటి పరిచార సాధనములు అన్నింటినీ అంటే ఇన్ని రూపాలు కూడా వేరువేరుగా ఉంటాయి. 16 రూపాలు కూడా విడివిడిగా ఉంటాయి. ఎందుకని అంటే అసలు ఈ వ్యూహ రూపానికి ప్రయోజనం ఏమిటి అని అంటే ముముక్షు శిశ్రుక్ష ఒకటి, ముముక్షువులని సృజించాలనేటటువంటి కోరిక అనే దాన్ని మనం చెప్పుకున్నాము. ఇంకా ఉన్నాయి ఉపాసకులకి అందుబాటులో ఉండడం కోసం అని కూడా మనం తత్వత్రయంలో ఉండేటటువంటి ఒక సూత్రాన్ని చెప్పుకున్నాను. ఇక్కడ జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినది మరొక అంశం ఏది అంటే ఇప్పుడు టేబుల్ తర్వాత వేసుకుందాం, కానీ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పరవాసుదేవ, అందులోంచి వ్యూహ వాసుదేవ, అవే 4 అంటే ఫస్ట్ 1, దాని కింద నుంచి మళ్ళీ 4 వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని పెట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క దానికి కిందని 4 వాసుదేవ వ్యూహము ఎలా మారుతుంది అంటే అలా 4 మూర్తులు ధరించినప్పుడు 4ంటికి 4 నామాలు ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. అవేవి అంటే మళ్ళీ వాసుదేవ వ్యూహం విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయ అనేటటువంటి భేదాలని పొందుతుంది అని అనుకున్నాం. విశ్వ అనేటటువంటి నామం ఆ వ్యూహ రూపానికి, తైజస అనేటటువంటి నామం మరొకటి, అలాగే ప్రాజ్ఞ, అలాగే తురీయ 1, దానికించి 4 ఏరో మార్కులు, మళ్ళీ ఒక్కొక్క దానికి 4 విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయ అని ఏర్పడతాయి అన్నమాట. ఈ 4 మూర్తులు కూడా ఏ క్రమంలో ఉపాసకులకి ఇవి ఆధారములు అవుతాయి అని అంటే అవి అవస్థలు 4 జాగ్రత్త, స్వప్న, అచ్యలస, తురీయ. ఇప్పుడు మీరు వేసేటప్పుడు విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయ అని వేస్తారు చూసారా, అప్పుడు ఆ వాటికి విశ్వ కిందని జాగ్రత్త అవస్థ,
అలాగే తైజస కిందని స్వప్నావస్థ, అలాగే ప్రాజ్ఞ కిందని సుషుప్తి అవస్థ, అలాగే తురీయ కిందని మనకి అత్యలస, తురీయ రెండు ఒకటే ఉంటాయి పేర్లు. అంటే ఆ పురుష వ్యూహ ప్రకారము పేరు అదే, అవస్థ పేరు కూడా అలాగే ఉంటుంది. ఇలా 4 విభాగాలు చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా దాని కిందని ఈ అవస్థలకి మళ్ళీ మనం ఇంకా స్పష్టత కోసం స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ అని కూడా వేసుకోవచ్చు అనమాట. స్థూల అవస్థ అనంటే ఏది? స్థూల రూపం అంటే అది ఏది అంటే జాగ్రత్త అవస్థ అన్నమాట. ప్రకృతి అంతా స్థూల రూపంగా కనపడడం. తర్వాతది స్వప్నావస్థ, అది సూక్ష్మ రూపంగా కనిపిస్తుంది, అలాగే భాషిస్తుంది, కానీ కేవలం వ్యక్తికి మాత్రమే భాషిస్తుంది. తర్వాతది ఏమవస్థ? సుషుప్తి అవస్థ. అది ఎలా ఉంటుంది? సూక్ష్మతమమైనది, సూక్ష్మతరమైనది, తర్వాతది సూక్ష్మతమమైనది, అంటే అస్సలు మనకి దృగ్గోచరంగా లేకుండా ఉండేది అని. ఇలా దీన్ని వ్యూహ ప్రకారాలని విభాగం చేస్తారు అని భాగవతం ద్వాదశ స్కంధంలో ఉండేటటువంటి ప్రమాణము ఉంది. అలాగే మనకి ఏకమూర్తి, ఇరుమూర్తి, మూర్తి, ఫలమూర్తి అనేటటువంటి అది కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సూక్ష్మ, సూక్ష్మతర, స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ అనే దాని గురించి స్పష్టంగా పేజ్ నెంబర్ 374లో ఉంది. మీరేమి కంగారు పడక్కర్లేదు. మీకు ఏమైనా తేడా వస్తే ఆ పేజీని మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఆ పారాగ్రాఫ్ చదువుతాను చూడండి. 374. ఇదంతా ఎందులో ప్రసిద్ధమై ఉంది అంటే పాంచరాత్రంలో ఇదంతా స్పష్టంగా ఉంది అనే వాక్యం కూడా మనకి చెప్తున్నారు. జగత్తు యొక్క జాగ్రత్త అవస్థ, మనకు కనిపించే స్థూల రూప ప్రపంచం, జగత్తుకు ఉండేటటువంటి జాగ్రత్త అవస్థ అన్నమాట. అంటే అది స్థూలావస్థ. స్వప్నావస్థలో జగత్తు ఆయా వ్యక్తుల కర్మానుభవ రూపంగా వారికి మాత్రమే అనుభావ్యమై జాగ్రత్త అవస్థలోని జగత్తు వలె తోచేది అయినందున, ఇతరులకి కనిపించని అది అయినందున సూక్ష్మమైనది. ఎందుకు ఇది సూక్ష్మావస్థ? కలలో మనకు అదే జగత్తు కనిపిస్తుంది, కానీ మనకి కనిపించినది అందరికీ కనిపించదు కాబట్టి సూక్ష్మం. స్థూలావస్థ అయితే జాగ్రత్త అవస్థలో మనకేది కనిపిస్తోందో అందరికీ కూడా అది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది స్థూలం అన్నమాట, ఇది సూక్ష్మం అన్నమాట. సుషుప్తి దశలోని జగత్తు గాఢ నిద్రలోని, సుషుప్తి అవస్థ అంటే చెప్పుకున్నాం కదా గాఢ నిద్ర అని. అది నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మీరు బయట ఎక్కడా చెప్పకండి. మా గోష్ఠిలో ఈ టైం నుంచి ఈ టైం వరకు జాగ్రత్త అవస్థ అని మనకు అర్థం అవడం కోసం చెప్పుకున్నాం, కానీ మీరు మళ్ళీ నోట్స్లు అలాగా ప్రిపేర్ చేసుకోకండి. సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర అని తెలుసుకోండి. ఏ ఇంద్రియాలకి అనుభావ్యం కాకుండా ఉంటుంది కాబట్టి అది సూక్ష్మతర దశ. అక్కడ నామరూప విభాగాలు ఉండవు. నామరూప విభాగాలు ఉండి స్థూల, సూక్ష్మ, నామరూప విభాగాలు లేకుండా అనుభవయోగ్యంగా ఉండేటటువంటి దశ అది సూక్ష్మతర దశ. దాన్ని శూన్యం కాదు, ఎందుకంటే చెప్పుకున్నాం కదా మనం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి, నాడీ కొట్టుకుంటుంది, రక్త ప్రసారం ఉంటుంది, కాబట్టి ఏమీ లేదు అనడానికి లేదు, కానీ సూక్ష్మతరంగా ఉండేటటువంటి స్థితి. తర్వాత అక్కడ స్పష్టంగా రాశారు అది. తురీయం అనే 4వ దశ మహాప్రళయ దశ. ఈ దశలో జీవులకు శరీర సంబంధము ఉండదు. స్పష్టంగా ఏది తురీయావస్థ అంటే అసలు శరీర సంబంధం లేకుండా ఉండడం. చేతనాచేతనాలు రెండూ నిష్క్రియ దశలో ఉంటాయి. చేతనుడికి క్రియ ఉండదు, అచేతనానికి క్రియ ఉండదు. పరమాత్మలో అవిభక్తాలై లీనాలై ఉంటాయి. ఈ అన్ని కూడా అదే తమస్సులో లీనమై ఉంటుంది. ఆ తమస్సు పరమాత్మలో లీనమై ఉంటుంది. ఇదే తమోవస్థ, ఇదే సూక్ష్మతమ అవస్థ అని మనకి చెప్తున్నారనమాట. ఇది వ్యూహ ప్రకారాలు. అందుకే అక్కడ స్పష్టంగా స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ అనేటటువంటి విభాగాన్ని ఇచ్చారు. ఇక్కడి వరకు మనం వ్యూహ ప్రకారాలని తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యూహ కార్యములు, వ్యూహ గుణములు, వ్యూహ ప్రకారములు ఇలా మనం తీసుకుంటే, వ్యూహ రూపంలో భగవంతుడు చేసేటటువంటి 3 వ్యూహాలలో చేసేటటువంటి కార్యాలు అన్నిటికీ 3 వ్యూహాలకి 2 కార్యాలు చెప్పబడ్డాయి. 3 వ్యూహాలకి 2 గుణాలు చెప్పబడ్డాయి. 4 వ్యూహాలకి 4 అంతర్వ్యూహాలు చెప్పబడి ఉన్నాయి. 4 అంతర్దశలు
చెప్పబడి ఉన్నాయి అనేదాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఇప్పుడు చివరికి వచ్చేసరికి మనకి మొత్తం అంతా భగవంతునిలో లీనమై ఉంది అని తెలుసుకున్నాం. ఇది సూక్ష్మతమ అవస్థ, తమోవస్థ అని మనం తెలుసుకున్నాం. ఇక భగవంతుడు సృష్టి స్థితి సంహారములు ఇది మనకి ఆర్డర్ మామూలుగా అయితే, కానీ వ్యూహ రూపాలను గురించి మనం ప్రస్తావన చేసుకోవాల్సి వచ్చినప్పుడు సంహార, సృష్టి, స్థితులు అనే ఆర్డర్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఆ ఊహ్యాలు కరెక్ట్ గా మనకి కనిపిస్తాయి అని అనుకుందాం. కనుక ఆయన సంకర్షణుడై సంహారం చేస్తాడు, ప్రద్యుమ్నుడై స్థుతి చేస్తాడు, సృష్టి చేస్తాడు, అనిరుద్ధుడై ఆయన రక్షణం చేస్తాడు అని అనుకుంటున్నాం. ఇప్పుడు సంహారం చేసేటటువంటి వాడు రుద్రుడు అని, సృష్టి చేసేటటువంటి వాడు చతుర్ముఖుడు అని, రక్షణ చేసేటటువంటి వాడు విష్ణువు, బ్రహ్మ, విష్ణు, శివులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం చూసారా. అదే బ్రహ్మ, రుద్ర, విష్ణు రూపాలు అని మనం అనుకుంటున్నాం కదా. బ్రహ్మేశ మధ్య గణనార్క పంక్తౌ అని అక్కడ మనం చదువుతున్నాం. అది కూడా భగవంతుని యొక్క ఒక అవతారమే. ఇప్పుడు ఆయన ఈ ప్రద్యుమ్న వ్యూహంలో సంకర్షణ వ్యూహంలోనో అధిష్ఠితుడై ఉన్నాడు అని అంటే ఆ సంకర్షణ రూపంగా రుద్ర అధిష్ఠితుడై ఉండి ఆయన సంహారం చేస్తాడు. అలాగే ప్రద్యుమ్న రూపంగా ఆయన చతుర్ముఖుని అధిష్ఠించి సృష్టి చేస్తాడు. అనిరుద్ధుడుగా తన స్థితి అంటే తనని తానే అనిరుద్ధ వ్యూహంలో అధిష్ఠించి ఆయన రక్షణ కర్తవ్యాన్ని చేస్తాడు అని చెప్తారనమాట. అంటే ఆయనకి అధిష్టానంగా ఉంటారనమాట వీరు. ఆ వ్యూహమూర్తికి అధిష్టానం అవుతున్నారు. శరీరం ఆత్మకి ఎలాగైతే అధిష్టానం అవుతోందో అలాగా ఆ వ్యూహమూర్తికి ఈ రుద్రుడు సంహారం చేసేటప్పుడు, చతుర్ముఖ బ్రహ్మ ఆయన సృష్టి చేసేటప్పుడు, అనిరుద్ధుడు అంటే తానే తను అనిరుద్ధ వ్యూహంలో ఆవేశించి రక్షణ చేస్తాడు అనేది మనకి స్పష్టంగా పాంచరాత్రాగమంలో చెప్పబడి ఉన్నది అనేది తెలుసుకుంటూ ఇప్పుడు సృష్టి చెయ్యాలి. అంత లోపల ఉన్నది సూక్ష్మతమైనటువంటి అవస్థ అని చెప్పుకున్నాం కదా, అదే లయమైనటువంటి స్థితి అన్నమాట. ఇప్పుడు సృష్టి చెయ్యాలి. ఆ సృష్టి చెయ్యడమైనా లయం చెయ్యటమైనా రక్షణ ఎలాగా దయాకార్యమే అవుతుందనుకోండి. సృష్టి కానీ స్థితి కానీ లయ సంహారం కానీ ఇవి రెండూ కూడా దయాకార్యములే అనేది మనకి స్పష్టంగా తెలియాలి. అంటే సంహారం కూడా దయతో చేస్తాడు అని మనం చెప్పుకున్నాం కదా. ఎందుకు దయ ఆయనకి అంటే ఈ కరణ కళేబరాలు ఇచ్చింది ఒక ప్రయోజనాని కోసమైతే మరొక ప్రయోజనానికి వాడుకుని కర్మని పెంచుకుని ఇంకా ఇంకా ఈ సంసార బంధాన్ని మనం పొందుతున్నామని వద్దు ఇక్కడికి ఆపేద్దాం అని మళ్ళీ తీసి మళ్ళీ కొత్తగా ఇస్తాడనమాట. అందుకని సంహారం కూడా దయాకార్యమే, సృష్టి కూడా దయాకార్యమే, రక్షణ ఎలాగా దయాకార్యమే అవుతుంది. ఇది మన తెన్నాచార్య సంప్రదాయం అని అంటారనమాట. అందుకే సర్గధర్మో నయసి అనే పదం గుర్తు తెచ్చుకోండి. ఇంతకు ముందు ఉండేటటువంటి శ్లోకంలో ప్రద్యుమ్నుడవై సర్గధర్మో నయసి సృష్టిని చేస్తున్నావు, ధర్మ ప్రవర్తనాన్ని చేస్తున్నావు. ఆ రెండూ కూడా ఆ సృష్టి చెయ్యడం అనేది భగవంతుడి దయకి కార్యము, దయతో చేస్తున్నాడు. ఎలా అండి ఈ గుణాలన్నీ ప్రకాశిస్తున్నాయి అంటే అదిగో ఆ సృష్టి ఎలా చేస్తాడు, దానికి ఏది కారణం అవుతోంది, ఏది ప్రేరకం అవుతోంది, అసలు సృష్టి అంటే ఏమిటి అనే దాన్ని తర్వాతి శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. శ్లోకాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. సృష్టి అంటే ఏమిటి, సృష్టించడం అంటే ఏమిటి, కొత్తదాన్ని పుట్టించడమా, కొత్తదాన్ని తయారు చేయటమా, లేక ఉన్నదాన్ని కనపడేటట్లుగా చేయడమా? భగవంతుడు సృష్టి చేస్తున్నాడు అంటే కొత్త కొత్త వస్తువులని ఆయన పుట్టిస్తున్నాడా, లేక ఉన్న వాటినే వెలికి తీస్తున్నాడా? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. సృష్టి ఏది అని ఎందుకు అనేదాన్ని ముందు మనం తెలుసుకుంటూ శ్లోకం ప్రారంభించుకుందాం. సృష్టి అంటే ఏమిటి అంటే మన విశిష్టాద్వైత తత్వంలో వెరీ గుడ్, ఇది చాలా క్లారిటీ ఉండాలి. మన విశిష్టాద్వైత సిద్ధాంతంలో పరమాత్మ మాత్రమే సత్యం, మిగిలినదంతా మిథ్య అనేటటువంటి వాదమే లేదు. మన దాంట్లో చిత్ అచిత్ ఈశ్వర తత్వాలు మూడు కూడా నిత్యములే. ముందు మనం చెప్పుకున్నాం కదా, అంటే అచిత్తు ఎప్పుడూ ఉన్నదే,
చిత్తు ఎప్పుడూ ఉన్నదే, ఈశ్వరుడు ఎప్పుడూ ఉన్నవాడే. ఏమైపోయారు? ఈశ్వరుడు ఎప్పుడూ ఉంటున్నాడు, కానీ మరి చిదచిత్తులు ఏమైపోయాయి అంటే పరే దేవే ఏకీ భవతి, పరమాత్మలో ఏకమైపోయినాయి. అదే ప్రళయావస్థ, అదే తురీయ వ్యూహము, అదే ఆయనలో అవిభక్తాలుగా ఉంటున్నాయి. అవిభక్తాలుగా ఎలా ఉంటాయండి అంటే మరి సుషుప్తి దశలో ఏమి ఎందుకు కనపడడం లేదండి, స్వప్నావస్థలో ఒక్కడికే ఎందుకు కనిపిస్తున్నాయండి? ఇవన్నీ మనకు అనుభవంలో ఉన్నవే కదా. అలాగే ఈ చిత్తుకి అచిత్తుకి తమల్లో తమస్సులో ఏకీభావం చెందిన ఈ భగవంతుల్లో చేరిపోయిన తర్వాత ఇవి ఎలా ఉంటాయి అంటే విడదీయటానికి వీలు లేకుండా ఉండేటటువంటి స్థితిని పొంది ఉంటాయి. కోమా అని అనుకోండి, అంతే. అంటే ఏ రకమైనటువంటి చలనం లేకుండా, అందులో ఏది అచిత్తు ఏది చిత్తు అనేటటువంటి అజ్ఞానమే లేకుండా, అచిత్ ఎలాగైతే చైతన్య రహితంగా ఉంటుందో అలాగే చిత్తు కూడా చైతన్య రహితంగా ఉంటుంది. ఇది సృష్టి. ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి అంటే వెలిబుచ్చాలి, పైకి తీయాలి అని. సర్గధర్మో నయసి, సృష్టించడం అంటే మళ్ళీ దాన్ని వెలికి తీయడం, ఉన్నదానినే వెలికి తీయడం, చైతన్యవంతంగా చెయ్యటం అన్నమాట. మరి ఎందుకు చేస్తున్నాడు సృష్టి ఆయన అనంటే దానికి ప్రయోజనం దయతో చేస్తున్నాడు. సృష్టి దయాకార్యం అని మనకి చెప్తున్నారు ఇందులో. ఎందుకంత దయ ఆయనకి అంటే చైతన్యవంతంగా ఉండవలసిన వాడు నిస్తేజంగా పడి ఉంటే ఎంత బాధ అవుతుందండి పిల్లడికి. ఒక 2 రోజులు జ్వరం వచ్చి, ఇంట్లో పిల్లలు మనవలో అనుకోండి, ఎప్పుడూ యాక్టివ్గా హాయిగా ఒక క్షణం కూడా ఉన్న చోట ఉండకుండా తిరిగేటటువంటి వాడు అలా కన్ను మూసుకొని కదలకుండా, మంచానికి మనిషికి తేడా లేకుండా అలా చైతన్యంగా పడి ఉంటే గుండె కొట్టుకుపోదా ఆ కన్న తల్లికి తండ్రికి? చూసిన వాళ్ళందరికీ ఎంత యాక్టివ్గా ఉండేవాడు, ఎంత యాక్టివ్గా ఉండేవాడు, ఏంటి అసలు చైతన్యం లేకుండా అలాగా మంచమా మనిషా అనేది తెలియకుండా ఉన్నాడే అని ఎంత బాధ కలిగి, అయ్యో వీడికి తగ్గిపోవాలి, వీడు మళ్ళీ లేచి తిరగాలి, వీడు మళ్ళీ హాయిగా ఉండాలి, వీడు మళ్ళీ యాక్టివ్గా ఉండాలి అని ఎలాగైతే తాపత్రయపడతామో అలాగే ప్రళయ దశలో అచిత్తుతో సమానంగా మంచం అచిత్ అయితే మనిషి చిత్ అనుకోండి. ఇప్పుడు మంచమా మనిషా గుర్తించడానికి వీలు లేకుండా ఉండేటటువంటి స్థితిలో ఉంటే దయ కలుగుతుంది స్వామికి. దయ అంటే ఏమిటండి అంటే అదేమిటండి, ఇంతవరకు చెప్పుకున్నాం, మేము టేబుల్స్ కూడా వేసేసుకున్నాం, దానికి ఉపనిషద్ వాక్యాలు కూడా మేము చెప్పేసుకున్నాం అని అంటే దయ అంటే ఏమిటి అంటే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు అని అనుకోండి. దయాశతకం అని మనకు ఎలాగా వేదాంత దేశంలో ఒక దశకాన్ని రాసి ఆ స్వామి యొక్క దయా గుణాన్నే ఒక దేవేరిగా చెప్పారు కదా. ఇప్పుడు ఆ దయ మనకి ఎక్కడ కలుగుతుంది? హృదయంలో కలుగుతుంది. భగవంతుడికి దయ ఎక్కడ కలిగింది? మనస్సులో కలిగింది. ఆ హృదయంలో ఉన్నది ఎవరు? లక్ష్మీ అమ్మవారు. అంచేత దయమానమనాహ అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రేరణతో చేస్తున్నాడు. ఎందుకోసం చేస్తున్నాడు అంటే ఈ లీలా విభూతిని ఆయన చేసేది లీలా విభూతి అనే దానికి పేరు కనుక ఇది లీలా కార్యము, దయా కార్యము అని మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అంటే దయ వలన, ఎందుకోసము అంటే లీల కోసము. సృష్టి అంటే ఏమిటి అంటే ఉన్నదాన్ని వెలికి తీయుట అనే దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఎలా ఉంది ఎలా తీస్తున్నాడు అనేదాన్ని ఈ శ్లోకంలో అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు శ్లోకం చదువుదాం. అచిద విశేషితాన్ ప్రళయసీమని సంసరతః కరణ కళేబరైర్ఘటయితుం దయమానమనాః వరద నిజేచ్ఛయైవ పరవాన్ అకరోః ప్రకృతిం మహదభిమానభూత కరణావళి కోరకిణీం. మళ్ళీ చదువుతాను. అచిద విశేషితాన్ ప్రళయసీమని సంసరతః కరణ కళేబరైర్ఘటయితుం దయమానమనాః వరద నిజేచ్ఛయైవ పరవానకరోః ప్రకృతిం మహదభిమానభూత కరణావళి కోరకిణీం. ఇందులో క్రియాపదాన్ని గుర్తించడం కొంచెం కష్టం, గుర్తుపెట్టుకోండి. ఇందులో క్రియాపదం అకరోహ్ అనేది క్రియాపదం. కరోహ్ అనే కనిపిస్తోంది మీకు 2వ లైన్లో 3వ లైన్లో, కానీ అక్కడ కరోహ్ అనేది కాదు పదం. ముందు పదంలో ఉండేటటువంటి నా ఆ అని విడదీసుకోవాలి.
పరవాన్ అని ఆ మొదటి పదం ముందు దానికి వెళ్ళిపోతుంది. ఆ అనేది దీనికి వస్తుంది అనమాట. అంచేత అక్కడ క్రియాపదం ఏది? అకరోహు అనేది క్రియాపదం. అకరోహు అంటే చేసేవు అని అర్థం అన్నమాట. ఎవరు చేసేవు అంటున్నారు కనుక సంబోధన ఉంటుంది ఖచ్చితంగా. ఆ సంబోధనార్థకమైనటువంటి పదం ఇందులో వరద. ఇంతకు ముందు వరదలు వచ్చాయి, ఎన్నిసార్లు వచ్చాయి? వరదలు అంటే ప్రవాహాలు కాదనుకోండి, వరద అనేటటువంటి సంబోధనలు. ఇంతకు ముందు వరదలు వచ్చాయి అని నేను అన్నాను అనుకోండి, మీకు అర్థమైపోతుంది అంటే వరద అనేటటువంటి సంబోధనలు వచ్చాయి అని మనకు అర్థమైపోతుంది. ఇది తెలియని వాళ్ళకైతే వరదలు వచ్చాయి అంటారేమిటి, ఇవి శ్లోకాలు చెప్తున్నారేమిటి అంటారు. ఏ శ్లోకాలలో వరద వరద అనే పదాలు వచ్చాయి అనేది లిస్ట్ అవుట్ చేసుకున్నాం. దాంట్లో ఇది కూడా కలిపేసుకుందాం. ఎన్నిసార్లు వచ్చాయి అనేది తర్వాత చెప్తున్నాం. ఇప్పుడు అందులోకి వెళితే చాలా టైం అయిపోతుంది మనకి. అంచేత ఇదొకటి వరద అనే సంబోధనతో ఉండేటటువంటి శ్లోకము అని అనుకుందాం. ఇది వరద అనేది సంబోధనార్థకము. అలాగే అకరోహ్ అనేది అందరూ లిస్ట్ పెట్టేస్తున్నారు, వెరీ గుడ్. కానీ జాగ్రత్తగా ఒకసారి శ్లోకం మొదళ్ళు కూడా పెట్టుకోవాలి కాబట్టి తర్వాత పెట్టుకుంటారు. కానీ పాఠం వినండి. ఇప్పుడు అకరోహ్ అనేది క్రియాపదం, వరద అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. వరద అని ఇందులో పెరుమాళని సంబోధన చేస్తూ ఇందులో ఇంకా అవాంతర క్రియలు అనేటటువంటి క్రియలను మనం గుర్తుంచుకోవాలి. అంటే ఘటయితుం అనేది అవాంతర క్రియ. ప్రధాన క్రియ అకరోహ్ అనేది ఘటయితుం, ఘటన, ఘటకులు అని చెప్తారు కదా ఆచార్యులు మనకి ఘటకులు, అమ్మవారు మనకి ఘటకురాలు. ఘటించటం అంటే కలపడం అన్నమాట, చేర్చడం అని అర్థం అనమాట. ఘటయితుం అంటే చేర్చడానికి అని అవాంతర క్రియగా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొక పదం ఉంది, సంసరత అనేటటువంటి పదం. సంసరిస్తున్నవారు అంటే కర్మ సంబంధంతో అల్లాడుతూ ఉన్నవారు, సంసారంలో తల్లడిల్లుతున్నటువంటి వారు అని అర్థం అనమాట. అంటే వీళ్ళకి ఇంకా ముక్తి రాలేదు, భగవంతుడి కడుపులో ఉన్నారు, కానీ ఇంకా బోళ్ళెంత కర్మ అనుభవం ఉంది కాబట్టి సంసరత అనేటటువంటి మాటని అంటున్నారు. ఇప్పుడు మనం 3 రోజులు క్లాస్ మానేసుకున్నాం అనుకోండి, అంటే మానేసుకోవడం అంటే అది విరామం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి బరువు పెరుగుతోందా, రిలీఫ్ గా ఉంటుందా మనకి? అంటే అమ్మో 3 రోజులు కాలక్షేపం లేదు, ఎంత పాఠం అవ్వాల్సిందో, 3 శ్లోకాలు అయిపోయి ఉండాల్సింది, ఇంకా 40లోనే ఉన్నాం అని అమ్మో ఇంకా ఇంకా గుట్టలు గుట్టలుగా పెరిగిపోతుంది చదువుకోవాల్సినది అని పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ప్రళయకాలంలో ఈ వీళ్ళనందరినీ కడుపులో పెట్టేసుకున్నాడు అనుకోండి, మరి వాళ్ళకి అనుభవమైనటువంటి కర్మ ఇంకా 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 ఉండిపోతూ ఉంటుంది కదా. రోజు జరిగితే పాఠం అయిపోతూ ఉంటుంది, కానీ కర్మానుభవం అవ్వకుండా వాళ్ళు అచిదవిశేషితంగా లోపల ఉంటే మరి ఏమవుతారు? సంసరత. వాళ్ళు కర్మానుభవానికో సంసరిస్తున్న వాళ్ళే అవుతారు కదా. లేదు, వీళ్ళని ముముక్షులునిగా చేసి కర్మానుభవం చేయించేసి తన దగ్గరికి తీసుకుని రావాలి. కాబట్టి మళ్ళీ వీళ్ళని వదిలితేనే కదా వీళ్ళు చేస్తారు, లోపల పెట్టుకుంటే ఏం ప్రయోజనం అని అనుకుంటున్నాడు అనమాట పరమాత్మ. అలా అనుకోవడానికి కారణం ఏమిటి అంటే దయ అంటున్నారు. ముందు ప్రతిపదార్థం చూసుకుందాం. ఎవరిని ఘటయుతం, దేంతో ఘటయుతం, ఇవన్నీ మనం అర్థాలు చెప్పుకోండి. దేంతో చేర్చటానికి, ఎవరిని చేర్చటానికి అనే దానికి ముందు మనం సమాధానం చెప్పుకోవాలి. అని అంటే ప్రళయసీమని, ప్రళయసీమలో అంటే ప్రళయ సమయంలో అని అర్థం అనమాట. అంటే ప్రళయ కాలంలో, రాత్రి కాలం ఎంతో పగటి కాలం అంతా అని అనుకున్నట్లుగానే సృష్టి కాలం ఎంతో ప్రళయ సమయం కూడా అంతే. ఆ ప్రళయ సమయంలో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే తనలోనే ఉంటాయి. కాబట్టి ప్రళయసీమని, ప్రళయం జరిగినటువంటి కాలంలో, జరుగుతున్నటువంటి సమయంలో అచిత్ అవిశేషిత, అచిత్తుతో విశేషం లేకుండా ఉన్నారు వీరు. అంటే అచిత్ కంటే వేరుగా తెలియబడటం లేదు. కదులుతోంది అంటే ప్రాణం ఉంది అని తెలుస్తుంది, కదలకుండా ఉంటే జీవం లేదు అని అనుకుంటా. అదే అచిత్తు, చిత్తు. అచిత్ అంటే అచేతనం కంటే అవిశేషిత, అచిత్ అవిశేషితాన్, విశేషితాన్ కాదు అవిశేషితాన్, అచిత్తు కంటే వేరుగా లేరు. ఇందాక మనం చెప్పుకున్నామే మంచము మనిషి అని. మంచం అచిత్తు, మనిషి చిత్తు. కానీ మనిషి ఎలా ఉన్నాడు అంటే మంచంతో వేరుగా చెప్పడానికి వీలు. మంచం ఎలా తనంత తాను కదలలేదో మనిషి కూడా అలాగే తనంత తాను కదలలేడు అన్నట్లుగా ఉంటున్నారనమాట. ఇప్పుడు
అచిత విశేషితాన్, అచిత్ కంటే వేరు కాదు అన్నట్లుగా ఉండేటటువంటి సంసరత, సంసారంలో ఉండేటటువంటి ఈ జీవులను, సంసరత ఈ జీవులను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే కరణ కళేబరై, కరణములు అంటే ఇంద్రియములు, కళేబరము అంటే శరీరము. పదాలు గుర్తుపెట్టుకోండి. కరణం మనకి తెలుసు, త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా అని అంటాం. ఈ కళేబరం అనే పదాన్ని మనం ఎక్కువ ప్రయోగించం. ఆ కళేబరం అనే పదం కూడా మనం ఎలా వాడతాము అంటే చలనం లేని స్థితిలో కళేబరం అనేటటువంటి స్థితిలో ఉంటాం. కానీ నార్మల్ గా కళేబరము అంటే శరీరము అని అర్థం అనమాట. మనకి శరీరం ఇవ్వాలి, ఇంద్రియాలు ఇవ్వాలి, అప్పుడు కదా చైతన్యం కలుగుతుంది. ఈ శరీరము ఇంద్రియాలు లేకుండా చిత్తు కంటే వేరు కాకుండా ఉండేటటువంటి ఈ జీవరాశులను అన్నింటికీ మళ్ళీ వీళ్ళ వస్తువులు వీళ్ళకి ఇచ్చేద్దాము అని అనుకుంటాడట స్వామి. లేదా మళ్ళీ వీటికి కరణకరేబలాలతో చేరుద్దాము అని అనుకుంటాడనమాట ఆత్మ వస్తువుని, జీవులని. అందుకని కరణ కళేబరై, కరణై కళేబరై అని అనుకుందాం. అలాగా వాటికి కరణములని కళేబరములను ఘటయితో కూర్చడం కోసం దయమాన మనాహ, అలా ఎందుకు అనిపించింది ఆయనకి అంటే అపారమైనటువంటి దయ కలిగిన వాడై. ఇది చాలా సంప్రదాయకమైనటువంటి అర్థం. భగవంతుని యొక్క ఏ కార్యమైనా సరే కేవలం దయాకార్యమే. జగత్ సృష్టి అనేది దయాకార్యమే, జగత్ సంహారం అనేది దయాకార్యమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దయమాన మనాహ, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడవై వరద, ఈ వరద ముందరే పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆయన చెయ్యాలి అని అనుకుంటున్నాడు. దేన్ని చేయాలనుకుంటున్నాడు? కరణ కళేబరాలను వీళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? నిజేచ్ఛయైవా, తర్వాత పదం చూడండి, నిజేచ్ఛయైవా పరవాన్. ఇప్పుడు మనకి కరణ కళేబరాలు వచ్చాయి అనుకోండి, అప్పుడు మనకి నో ఆప్షన్. మనకి ఇదే కళేబరం కావాలి, ఇలాంటి కరణాలే కావాలి అని అనుకునేటటువంటి అవకాశం లేదు. మనకి కావలసిన దాన్ని మనకి ఇచ్చేటట్లుగా ఉండదు మన యొక్క స్థితి. ఎందుకని అంటే మనకి వృత్తి మఘనాయ్ పిరందు అనేటటువంటి పాశురం దగ్గర జన్మ అవతార రహస్య జ్ఞానాన్ని చెప్తారు. అదే భగవద్గీతలో మనకు ఉంటుంది కదా, నేను పుడతాను, ఎందుకు పుడతాను, ఎప్పుడు పుడతాను, దేనికోసం పుడతాను, ఇవన్నీ చెప్తాడు. అప్పుడు సంభవామి ఆత్మ మాయయా, నా సంకల్పంతో నేను పుడతాను, భగవత్ సంకల్పంతో మనం పుడతాం, ఆయన సంకల్పంతో ఆయన అవతరిస్తాడు. మనకి ఈ రూపానికి కారణం ఏమవుతుంది అనంటే అవిద్య అవుతుంది, కర్మ అవుతుంది, ఇంకా ఇతరులకి లోబడి ఉండేటటువంటి స్థితి మనకి కలుగుతుంది. మరి భగవంతుడు సృష్టి చేయడం కూడా ఎవరి ఆజ్ఞ వల్లైనా చేస్తున్నాడా? లేక కర్మ కోసం ఆయన నువ్వు సృష్టి చేయ, ఇది నా కర్మ అని ఒక్కొక్కడు ఇంట్లో ఇల్లాళ్ళకి కోపం వచ్చి ఏం చేస్తాం, కర్మ వండుకోవడమే అని అనుకుంటూ ఉంటారు కదా. ఇది నా నెత్తిని రాసి పెట్టాడు, నా కర్మ అనుకొని మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అలా చేస్తున్నాడా ఆయన, లేకపోతే తెలియక చేస్తున్నాడా అనే దాన్ని చెప్పి నిజేచ్ఛయైవా అనే దాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అవిద్య కారణం కాదు, కర్మ కారణం కాదు, ఇతరుల నియోగం కారణం కాదు. నువ్వు ఇది చెయ్యి అని ఎవరూ చెప్పలేదు. కర్మ కోసం ఆయన ఈ పని చేయడం, సృష్టి చేయడం ఆయన కర్మానుభవంలో ఒక భాగంగా చేయటం లేదు, తెలియక చేయటం లేదు, అజ్ఞానంతో చేయటం లేదు. కర్మ కానీ, అవిద్య కానీ, కర్మ కానీ, పర నియోగం కానీ మనకి, కానీ ఆయనకి కాదు. మరి ఎందుకు చేయడం అండి అంటే చెయ్యకుండా ఉండలేకపోతున్నాడు ఆయన. చెయ్యాలనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక కామన కలిగింది ఆయనకి. అదే నిజేచ్ఛయైవా పరవాన్ అంటున్నారు, చూసారా? నిజేచ్ఛయైవ పరవాన్. బాగా ఎక్కువగా ఉంది డయాబెటీస్, బాగా టెస్ట్ చేసుకుంటే రిపోర్ట్ చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి, ఇవిడ ఇంకా ఇలా బతికుంది ఏమిటి అని అనుకునేటట్లుగా ఉంది ఇంత
ఇందులో. కానీ ఎద్దుగా ఒక లడ్డు కనపడేది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ లడ్డు తినాలనేటటువంటి కోరిక వల్ల పరతంత్ర స్థితి ఏర్పడుతుంది. ఎవ్వరూ అడ్డలేదు, కానీ ఎవరికి లోబడిపోతున్నాం మనం అంటే ఆ కామనకి లోబడిపోతున్నాం అన్నమాట. అలాగే భగవంతుడికి కూడా తనంత తానుగానే ఒక సంకల్పం కలిగింది. ఆ సంకల్పంతో ఆయన పరవాన్, మరొకరి వల్ల పరవాన్ అవ్వలేదు. ఆయన పరతంత్రుడు కాదు, ఆయన స్వతంత్రుడు, ఆయన పరాధీనుడు కాదు, స్వాధీనుడే. అయినప్పటికీ స్వాధీన త్రివిధ చేతన అని అనుకున్నాం కదా. కానీ పరతంత్రుడు అయిపోతున్నాడు. దేనికి పరతంత్రుడు అవుతున్నాడు ఆయన అంటే నిజేచ్ఛయా ఏవా. దీనికి ఒక శృతి వాక్యాలని కూడా మనకి చెప్తున్నారు. సోకామయత అనుకున్నాడు, నేను అనుకున్నాను ఆ పని చేస్తున్నాను అని మనమే అనుకుంటున్నాం కదా. ఇప్పుడు ఎందుకు మనం మేల్కోటలో ఎందుకు చేయాలి, ఇంకో చోట చేయకూడదా, లేకపోతే ఉన్న చోట చేసుకోకూడదా? నాలుగు మండపాల్లోనూ కార్యక్రమం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే ఎవరైనా ఇది చెయ్యకపోతే సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి సాగదు అని ఎవరైనా మనని నియమనం చేస్తున్నారా, లేదా ఎవరైనా నియోగం చేశారా, మీరు అక్కడ చెయ్యండి ఇక్కడ చెయ్యండి అని? నిజేచ్ఛయైవా. ఎలాగైతే మనకుండేటటువంటి ఇచ్ఛతోటే మనం లోబడిపోయాం, ఇప్పుడు లోబడిన మనం దాన్ని ఎలాగైనా చెయ్యాలి అనేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం. భగవంతుడికి కూడా సృష్టి చెయ్యాలనేటటువంటి ఒక ఇచ్ఛ కలిగింది, సంకల్పం కలిగింది అనమాట. దానికే పరవాన్, తన ఇచ్ఛకి లోబడి అని అర్థం. తన సంకల్పానికే తాను పరాధీనుడై అని అర్థం అనమాట. ఇప్పుడు మీరందరూ ఇక్కడ చదువుతున్నారు, అది పాఠం వింటున్నారు. ఎవరు మిమ్మల్ని నియోగించారు? నువ్వు ఇలా పాఠం వినాల్సిందే 2 నుంచి 3 వరకు అని ఎవరైనా బెత్తం పట్టుకొని కూర్చున్నారా అక్కడ? మీ పిల్లలు అలా చేస్తే ఎంత బాగుండేదో, ఇంకా వద్దమ్మా హాయిగా పడుకోమ్మా, ఎందుకు నిద్ర వేస్ట్, తర్వాత వీడియో చూద్దుగానే అని అంటారు మన వాళ్ళు. కానీ ఎందుకు ఇలా కట్టుబాటు చేసినట్టు కూర్చున్నాం మనం అంటే నిజేచ్ఛయైవ పరవ అనడంలో అర్థం అన్నమాట. అది గుర్తించడం కోసం చేస్తున్నాను. భగవంతుడు ఎవరు అధీనంతో కాదు, తన సంకల్పానికి తానే పరాధీనుడై దీన్ని ఏం చేయాలనుకుంటున్నాడు అనంటే మహత్ అభిమాన భూత కరణావళి కోరకిణీ ప్రకృతిని అంటే మూల ప్రకృతిని, అది అకరో అనేది చివరిలో పెట్టుకుందాం. నిజేచ్ఛయైవ పరవాన్, తన సంకల్పానికే పరాధీనుడై ప్రకృతిం మూల ప్రకృతిని ఎలా ఆయన అయ్యేటట్లుగా చేశాడు అంటే మహత్తు అహంకారము, అభిమానం అంటే అహంకారం అన్నమాట. భూత పంచభూతములు, కరణావళి, కరణములంటే ఇంద్రియములు అని అనుకున్నాం కదా. కరణావళి కరణముల మొదలైనటువంటి వరుసగా అని అర్థం. అంటే కరణములు అంటే ఇంద్రియములు, వాటితో కోరకిణి మొగ్గ తొడిగేటట్లుగా చేసాడు. దీన్ని ప్రకృతిం ఏం చేశాడు? అకరోహ చేసాడు. అంటే అంతవరకు ఇది ముడుచుకుని ఉన్నది, ఇప్పుడు వికాస స్థితిని పొందేటట్లుగా చేసాడు అని అర్థం అనమాట. ఆ వికాస స్థితి పొందడం అంటే ఒక్కొక్క స్టేజ్ ని మనకి చెప్తున్నారు. మూల ప్రకృతి మహత్తుగా, మహత్తు అహంకారంగా, అహంకారము భూతములుగా, ఆ పంచభూతములలో కూడా సూక్ష్మములు స్థూలములు అంటే పంచ తన్మాత్రలు అని ఉంటాయి. ఆ రకంగా కరణములు అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు ఈ రకంగా మారేటట్లుగా చేశాడు. ఇలా ఒక క్రమం కోరకిణి మొగ్గ తొడిగేటట్లుగా ప్రకృతిం అకరోహ, ప్రకృతిని అకరోహ, ప్రకృతిని ఆయన ఈ రకంగా ఈ వరుసలో కోరకిణీం అకరోహో మొగ్గ తొడిగేటట్లుగా అకరోహో చేసేవయ్యా స్వామి. ఇక్కడ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనకి ఓంకారాన్ని గురించి చెప్పేటప్పుడు తిరుమంత్రార్థంలో చెప్తారు కదా, అకార ఉకార మకారములు అని. మకారము అనేది జీవవాచకము అని చెప్తున్నారు. ఆవు మాలలో మకారం జీవవాచకం ఎలా అయింది, అకారం పరమాత్మ వాచకం ఎలా అయింది అనే దాన్ని పెద్దల దగ్గర వారు నేర్చుకున్న వాళ్ళు కొందరు,
నేర్చుకోవలసిన వాళ్ళు కొందరు ఉండవచ్చు. అకారం దగ్గర డౌట్ రాదు మనకి, ఎందుకంటే అకారం ప్రథమమైనదే, భగవంతుడు మొదటివాడు కాబట్టి అకారము అని మనం చెప్పుకుంటాం. మరి మకారము జీవతత్వానికి ఉండేటటువంటి లింక్ ఏంటి అంటే అది 25వ తత్వము, మకారం కూడా 25వ అక్షరము కాబట్టి అని మనకి చెప్తారు. అంటే ఈ 24 మనకి తెలియాలి ఎప్పుడూ కూడా. ఆ 24ని ఇక్కడ చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మనకి మొత్తం 23 ప్లస్ ప్రకృతి అని అనుకుంటే, ప్రకృతి, మూల ప్రకృతి, మహత్తు, అహంకారము 3 అయిపోయాయి కదా. ఇప్పుడు ప్రకృతిని 23 తత్వాలుగా మార్చేవు అని అనుకుంటున్నప్పుడు ప్రకృతిని పక్కన పెడితే మనం ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అవుట్ చేసిన వాటిలో మహత్, అహంకారము ఇవి రెండు సెపరేట్ గా పెట్టండి. ఆ తర్వాత భూత అంటున్నారు. భూతములు అంటే పంచభూతములు, పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశములు. ఇవి స్థూలములు, సూక్ష్మములు అని రెండు రకాలుగా ఉంటాయన్నమాట. అంటే సూక్ష్మము అయినది తన్మాత్ర అంటారు, స్థూలమైనది పృథివీ అంటారనమాట. భూతములు పంచభూతములు, పంచ తన్మాత్రలు అంటారు. పంచ తన్మాత్రలలో పంచభూతములు అంటే 10, 5, 5 ఎంతైనాయి? 10 అయినాయి అనమాట. ఇవాళంతా నెంబర్ గా అనుకున్నాం కదా. మహత్తు ఒకటి సెపరేట్, అహంకారము సెపరేట్, భూత అన్నప్పుడు 10ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాగా అంటే పంచ తన్మాత్రలు, పంచభూతములు అంటే ఇప్పటికి ఎన్నైనాయి? 12 అయినాయి అనమాట. తర్వాత కరణావళి, కరణములు. కరణములు ఎన్ని అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు తెలుసు, పాణి, పాద, ఉపస్థ అని మనకి అవి కూడా కర్మేంద్రియములు. 5ని చెప్తారు. అవి 5, ఇవి 5. అలాగే మనస్సు, అంతరింద్రియంగా మనస్సు చెప్తారు. ఏకాదశ ఇంద్రియములు, 11 ఇంద్రియములు, 10 భూతములు, తన్మాత్రలు, 11, 10, 21. అభిమాన, మహత్ 23 అయినాయన్నమాట. ఇవన్నీ ఎలా ఏది మారింది అంటే మూల ప్రకృతి మారింది. అంచేత దాంతో మూల ప్రకృతి, మహత్తు, అహంకారము 10, 11 అని తీసుకుంటే ఎన్నైనాయి? 24 అయినాయి. ఇప్పుడు జీవుడు ఏ స్థానంలోకి వస్తాడు? 25. ఇది కానివాడు కదా జీవుడు, దీనికంటే వేరైన తత్వం కదా జీవతత్వం. అందుకని జీవతత్వం 25 అని మనకి మా అనే అక్షరంతో చెప్పబడుతుంది అని అక్కడ చెప్తారనమాట. ఇక్కడ మనకి జ్ఞాపకం ఎలా మార్చాడు అంటే 23 రకాలుగా దాన్ని మార్చాడు, మొగ్గ తొడిగేటట్లుగా చేశాడు అని అంటూ ప్రకృతిని వేరుగా పెట్టారు. కాబట్టి ఈ మహత్, అభిమాన, భూత, కరణ, భూతాకరణ దగ్గర 10, 11 అనేది గుర్తుపెట్టుకుంటే మనం ఆవళి, కోరకిణి, కోరకం అంటే మొగ్గ. ఇది మనకి ఎక్కడొచ్చింది? బాగా తెలిసినటువంటి శ్లోకం, చక్కగా మనం చెప్పుకున్నటువంటి అర్థం, రోజు మనం చదువుకునేటటువంటి శ్లోకమే. కొత్తగా అక్కర్లేదు, ఏ పుస్తకం తీసుకోక్కర్లేదు మీరు. ఎందులో గుడ్ ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత వచ్చిందా? రోజు చదువుకునే పదమే ఉల్లాస పల్లవిత. జగత్ సృష్టితోటి అది పల్లవిస్తుంది అమ్మ యొక్క కటాక్షం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత. అమ్మ యొక్క ఆ కటాక్షం మొగ్గ తొడిగింది అంటే పాలిత సప్తలోకి నిర్వాహ, లోక రక్షణలో అమ్మ యొక్క అనుగ్రహమే కోరకితమైంది, మొగ్గ తొడిగింది అని చెప్తారు చూసారు. అక్కడ కోరకం అనే పదం వచ్చిందనమాట. పల్లవము, కోరకము, కుసుమము ఇలాగా ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది కదా. ముందు పల్లవించడము, తర్వాత మొగ్గ తొడగడము, తర్వాత వికాసాన్ని పొందడము. ఆ దీంట్లో కోరకితం అంటే మొగ్గ తొడిగింది అని అర్థం అనమాట. ఆ మొగ్గలు కూడా కసరు మొగ్గలు కాదు. కసరు మొగ్గలు అయితే వికాసయోగ్యమైనటువంటి స్థితిలో ఉండడము, అది కూడా వికసించేటటువంటి మొగ్గ, ఆ స్టేజ్కి పొందిలే ఉండడము అని కోరకిణీ మొగ్గ తొడిగేటట్లుగా అకరోహ చేసావు. దేన్ని అకరోహో? ప్రకృతి అకరోహో, ప్రకృతిని చేసావు. ఎలా చేసావు అంటే మహదభిమాన భూతకరణ కోరకిణీ అనే దానిగా
చేసావు. ఎందుకు చేసావు? ఇప్పుడు ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ ఉందాం అనుకోండి. దేనిని మొగ్గతొడిగేటట్లుగా చేశాడు అంటే ప్రకృతి. ఎవరు చేశారు? భగవంతుడు చేశాడు. ఎందుకు చేశాడు? దయమానమనాహ చేశాడు కదా. ఇది మనకి సమర్థాలు. ఎలా అది మొగ్గ తొడిగింది అంటే ఆ ప్రకృతి ఆ జీవులనందరినీ ఎందుకు అంటే జీవులనందరినీ కూడా కరణకళేబరాలతో ఘటింప చేయాలనేటటువంటి ఉద్దేశ్యంతో. ఇంతకు ముందు లేవా అంటే లేవు. ఎలా ఉంది ఈ స్థితి అంటే అచిత్తుతో అవిశేషంగా ఉన్నాయి కనుక అంటూ దీన్ని మనకి చెప్తున్నారు. అంటే భగవంతుని యొక్క దయాకార్యమైనటువంటి సృష్టిని గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నారు. వెనకని గుణాలను గురించి చెప్పారు. ఆ గుణములు మనకి ఇందులో ఎలా ప్రస్ఫుటంగా ఉంటాయి అంటే ఆ దయాకార్యమైనటువంటి సృష్టిని గురించినటువంటి ప్రస్తావన ఇందులో చేస్తున్నారు అని అనుకుంటున్నాం. ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పరమాత్మ ఈ జగత్తుకి కారణము అని మనం చెప్తాం. జగత్ కారణభూతుడు. అందుకనే మన ఇతర మతాలన్నింటినీ కూడా మనం చెప్పుకొని వచ్చాం కదా. ఎటువంటి కారణం పరమాత్మ? అసలు కారణములు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే త్రివిధ కారణములు అని చెప్తున్నారు. లోకంలో ఏ వస్తువైనా తయారవ్వాలి అంటే 3 కారణాలు ఉంటాయి. నేను అందులోకి వెళ్ళిపోను. మళ్ళీ మీరు కుండ, కుమ్మరి, చక్రం, మట్టి ఇవన్నీ మీరు గుర్తు తెచ్చేసుకోండి. త్రివిధ కారణములని మాత్రమే లిస్ట్ అవుట్ చేసుకుంటే పేర్లు: 1 ఉపాదాన కారణము, 2 నిమిత్త కారణము, 3 సహకారి కారణము కదా. ఇప్పుడు ఈ 41వ శ్లోకం ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 44వ శ్లోకం ఒకటి రాబోతోంది మనకి. దాని అర్థం ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. ఆ అర్థం ఏమిటి అంటే ఆడనెమలిని ఆనందింప చేయడం కోసం పురువిప్పి ఆడేటటువంటి మొగనెమలిలాగా అనేటటువంటి విశిష్టాద్వైత తత్వాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఆ శ్లోకాన్ని చెప్పుకున్నాం. అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్తారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి అంటే ఇందులో పరమాత్మ నిమిత్త కారణము అని చెప్తున్నారు, అందులో పరమాత్మ ఉపాదాన కారణము అని చెప్తున్నారు. ప్రళయ సమయ సుప్తం అనేటటువంటి 44వ శ్లోకంలో నెమలి దానిలోంచే పురిని తీసి మళ్ళీ దానిలోనికే ముడుచుకున్నట్లుగా పరమాత్మ అక్కడ ఉపాదాన కారణం తానే అవుతున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ నిజేచ్ఛయైవ తన సంకల్పంతోటే ఈ సృష్టికి ఏది నిమిత్తం అవుతోంది అంటే భగవంతుని యొక్క సంకల్పమే నిమిత్తం అవుతోంది. కాబట్టి ఇక్కడ నిమిత్త కారణము పరమాత్మ అనేదాన్ని మనకి శాస్త్రీయమైనటువంటి దీంట్లో చెప్తున్నారు అనేదాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఆ మాట కూడా మనకి వ్యాఖ్యానంలో చాలా స్పష్టంగా ఉంది అని అనుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ పేజీ నంబర్ 378లో కింద నుంచి 2వ పారాగ్రాఫ్ లో స్పష్టంగా ఉంది. అక్కడ చూడండి. ఈ శ్లోకంలో భగవానుని నిమిత్త కారణత్వం సూచింపబడింది. ఉపాదాన కారణత్వం ప్రళయ సమయ సుప్తం అనే రాబోయే శ్లోకంలో సూచింపబడుతుంది. క్వశ్చన్స్ అడిగినప్పుడు శ్లోకానికి కనెక్ట్ చేసుకోవడం కోసం మీకు వెంటనే స్ఫురించాలన్నమాట. భగవంతుడు ఈ జగత్తుకి నిమిత్త కారణం. ఏ శ్లోకం అంటే సరికల్లా మీరు 41వ శ్లోకాన్ని అనగలిగేటట్లుగా ఉండాలన్నమాట. ఏవో కొన్ని ఎక్సర్సైజులు ఇలా చేసుకుంటూ ఉంటే మీలో మీరే చేసుకుంటూ ఉంటే కొంత పట్టుబడుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను. అచిద విశేషితాన్ అనేది నిమిత్త కారణం అని మనకి చెప్తాను. తర్వాత శ్లోకం చెప్పుకుంటాం కాబట్టి తర్వాత విషయాన్ని మనం చెప్పుకుందాం. ఇక ఇందులో నిజేచ్ఛయైవ అనే దానికి మాత్రమే ఇవాళ అర్థం మనం చెప్పుకుందాం. నిజేచ్ఛ అనేటటువంటి పదం ఒక ఉపనిషద్ వాక్యాన్ని చెప్తోంది అనే దాన్ని కూడా తర్వాత చెప్పుకుందాం. సోకామయత తదైక్షత అది సంకల్పించింది అనేటటువంటి వాక్యం చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఇది లక్ష్మీ స్వరూపమే. భగవత్ సంకల్పం అంటే లక్ష్మీ స్వరూపమే. ఎన్నో సిద్ధాంత విషయాలు ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. అది కూడా ప్రత్యేకించి తెంగల సంప్రదాయానికి తెన్నాచార్య సంప్రదాయానికి చెందినటువంటి అంశం ఇందులో మనకి ప్రతిపాదింపబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. లక్ష్మీ స్వరూపం నిజేచ్ఛ అంటే భగవత్ సంకల్పం అంటే ఏది అంటే అమ్మవారి యొక్క స్వరూపమే అని అర్థం అన్నమాట. అంటే అదేంటండి, ఆయన ఒక్కడే ఉంటాడా? సృష్టి కాలంలో అమ్మవారు ఉంటారా? సృష్టిస్తే అమ్మవారు వస్తారా? సృష్టించకపోతే అమ్మవారు ఉంటారా? అంటే మనం శ్రీస్తవం చెప్పుకున్నప్పుడు అలాగే శ్రీగుణ రత్న కోసం
కోసం చెప్పుకున్నప్పుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగానే చెప్పుకున్నాము. ఆయన సృష్టి చేసినప్పుడు కానీ, ఆయన రక్షణప్పుడు ఎలాగా ఉంటుంది, స్థితి చేసినప్పుడు కానీ అమ్మతో కూడిన వాడై ఉంటాడు. లక్ష్మీ విశిష్టుడయ్యే ఉంటాడు. నిత్యానపాయిని అని అన్నప్పుడు ఎప్పుడూ ఆయన లక్ష్మీ విశిష్టుడయ్యే ఉంటాడు. అసలు లక్ష్మీదేవితో కూడి ఉండడం వలననే ఆయనకి వెళిచ్చిరప్పు అంటారు. విశదమైనటువంటి జ్ఞానం కలిగి అవును సృష్టి చెయ్యాలి అనేటటువంటి ఒక స్థితి కలుగుతుంది. దీనికి తగిన శ్లోకం ఒకటి శ్రీగుణరత్న కోశంలో చదువుకున్నామంటే చదువుకున్నాం, పుస్తకం వేసుకున్నామంటే వేసుకున్నాం. ఓ సద్గ్రంథాధ్యయన గోష్ఠి ఇంత గొప్పది, అక్కడితో ఆగిపోదు. చదువుకున్న వాటిలో మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. యద్భ్రూభంగా గుడ్, ఎవరు పెట్టారో ఇది, కాలే శంసతి యోగ్యత, ఎవరు పెట్టారు, నేను పేరు చూడలేదు కానీ అది కరెక్ట్. ఇక్కడ యద్భ్రూభంగా ప్రమాణం అది వేరే విషయం, అది కూడా అనుకోండి. కానీ అమ్మవారు స్వామివారికి సృష్టి సమయంలో అమ్మవారు ఉంటారు అనడానికి కాలే సంసతి యోగ్యతం చిదచితోరన్యోన్యమాలింగతో చెప్తున్నాం కూడా. అచిద విశేషితాన్ అనేది దీనికి సరిపోతుంది అనమాట. అన్యోన్యమాలింగతో భూతాహంకృతి బుద్ధి పంచకరణీ స్వాంత ప్రవృత్తి ఇంద్రియై అండానావరణై సహస్రమకరోత్ అన్న దాంట్లో అప్పుడు ఎందుకని అంటే దేవితే విహృతయే అంటారు. అక్కడ అమ్మ విహారం కోసం దీన్ని చేస్తున్నాడు. అంటే ఎవరి లీల కోసం, అమ్మ లీల కోసం ఈ లీలా విభూతిని ఆయన చేస్తున్నాడు అన్నప్పుడు అక్కడ మళ్ళీ బుద్ధి పంచకరణి, ఈ కరణములు, ఈ మహత్తు, ఇవన్నీ మనకక్కడ వచ్చాయి. అయితే చేసేటప్పుడు ఆమె ఉంది అనడానికి కారణం ఏంటంటే ఆమె అమ్మవారితో కలిసి స్వామివారు ఉన్నప్పుడు స్వామికి అనిపిస్తుందిట ఏదైనా పని చెప్పకపోతే బాగుండును, ఈమె నన్ను నియమిస్తే బాగుండును అన్నట్టుంటే అప్పుడు అమ్మవారు సృష్టికి ఆయనని ప్రేరణ చేస్తుంది అంటారు. ఇది మనకి శ్రీస్తవంలో మొదటి శ్లోకంలోనే ఉంది. యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తేఖిలో యస్యా వీక్ష్య ముఖం, ఆమె ముఖం చూస్తే ఆమె ఇంగితానికి అనుగుణంగానే సృష్టిని చేస్తున్నాడు. అన్ని చదివేసుకున్నాం సుమండి, ఏం బెంగక్కర్లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం, లింక్ చేసుకోవడమే మనకు కావాల్సింది. అదే మనకి భట్టర్ వారు కూడా చెప్పినది ఇందాక పెట్టారే, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే అనేటటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కూరత్తాళ్వాను అదే అన్నారు, భట్టర్ వారు అదే మనకి స్పష్టం చేశారు. కనుక సృష్టి అప్పుడు అమ్మ తప్పకుండా ఉంటుంది అని అన్నారంటే నిజేచ్ఛయైవ, ఆ ఇచ్చే ఆ భగవత్ సంకల్పమే అమ్మవారు అన్నమాట. అలాంటి లక్ష్మీ స్వరూపము యొక్క ప్రేరణ చేత అని జగత్ సృష్టి చేస్తున్నటువంటి వాడు అని ఇక్కడ పెద్దలు దానికి మనకి ఒక సమన్వయాన్ని చేస్తారు అని అంటారు. ఆ ట్రాన్స్లేషన్ దాన్ని స్పష్టంగా చెప్తూ మనకి దయాశతకంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని పేజ్ నెంబర్ 376లో ఇచ్చారు. అచిద్ అవిశిష్టాన్ ప్రళయే జంతూన్ అవలోక్య జాత నిర్వేద. ఇందాక ఈ శ్లోకంలో మనకి భగవంతుడు దయతో చేస్తున్నాడు అని అక్కడ చెప్తున్నాం, అచిత విశేషిత. అక్కడ దయాదేవిని గురించి చెప్తున్నారు కనుక దయమానమనాహ అని ఇక్కడ చెప్పినప్పుడు ఆ దయాదేవే అచిత విశిష్టాన్, అచిత్తుతో వేరు కాకుండా ఉన్న ప్రళయే ప్రళయసి మని, ఇవే పదాలు దేశకులు అక్కడ వాడారనమాట. జంతూన్ సంసరత అన్నమాట. అవలోక్య చూసి, జాత నిర్వేద కలిగినటువంటి దయ కలిగిన దానవే. నిర్వేదం అంటే దుఃఖం, దుఃఖం దేని వల్ల కలుగుతుంది, ఇతరుల దుఃఖాన్ని చూసి సహించలేనటువంటి తత్వం కనుక. కరణ కళేబరయోగం వితరసి, కరెక్ట్ గా ఇందులో పదాలే దేశకులు కూడా అక్కడ ప్రయోగించారు. కరణ కళేబరయోగం వితరసి వృషశైలనాథ కరుణే త్వం, వృషాధీసుని యొక్క ఓ కరుణ నువ్వే కదమ్మా ఈ కరణ కళేబరాలతో ఈ జంతువులని చేరుస్తున్నావు అనే దాన్ని చెప్తూ, అంటే ఇక్కడ నిజేచ్ఛ అనే దానికి లక్ష్మీ స్వరూపము, లక్ష్మీ నియోగము అనే దానికి ఇలా పెద్దలు నిర్వహిస్తారు అనే దాన్ని చెప్తారు. అంటే భగవంతునికి ఇది మనకి స్పష్టం కావాలి. అదేంటండి, భగవంతుడు స్వతంత్రుడు కదా. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, సృష్టి చెయ్యాలంటే ఆయనకి పరనియోగం లేదు, ఎవరో ఇలా చెయ్యమని ఆజ్ఞాపిస్తే ఆయన చెయ్యటం లేదు అని
అని అనుకున్నాం కదా, మరి ఇప్పుడు లక్ష్మీ నియోగము అనేది ఎలా కుదురుతుంది అంటే నిజమే, కానీ అది ఆ పరస్పరం ఉండేటటువంటి ఒక అవినాభావమైనటువంటి ఒక తత్వం కనుక. దేనికి అంటే అస్యేసానా జగత ఇతి తే ధీమహేయాం సమృద్ధిం అనే ఒక శ్రీగుణరత్న కోశంలో శ్లోకం చదువుకుందా. అలాగే ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసి. ఈశానాం జగత, ఈ జగత్తుకి ఈశాన ఎవరు? అస్యేశానా జగత, ఈ జగత్తుకి ఈశాన ఎవరు అంటే శ్రీశః అని ఒక నామాన్ని మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో అనుసంధానం చేస్తున్నాం. శ్రీశః అంటే శ్రీదేవికి ఈశుడు అని ఒక అర్థం. అంటే శ్రీదేవికి ఈశుడైన వాడు అని అర్థం చెప్పుకోవచ్చు. శ్రీదేవి ఈశానగా కలిగిన వాడు, తనకి నియామకురాలుగా శ్రీదేవిని కలిగిన వాడు అని రెండర్థాలు అక్కడ శ్రీసహ అనే నామాన్ని మనం అక్కడ చక్కగా వివరించుకుంటున్నాం. అంటే ఇప్పుడు అమ్మ నియమనం అనేది ఆయనకి ఆనందాన్నే కలిగిస్తుంది. ఆయనని కూడా జగద్రక్షణలో, జగత్ సృష్టిలో, జగత్ సంహారంలో నియమనం చేయడానికి తగినటువంటి వైభవం కలిగినది అమ్మ అనే దానికి ఇన్ని రకాలైనటువంటి ప్రమాణాలు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి నిజేచ్ఛయైవ పరవాన్ అనేటటువంటి ప్రయోగాన్ని ఇందులో చేస్తూ తన సంకల్పంతో, దయతో, ఆ దయాస్వరూపిణి అమ్మ కనుక అమ్మ యొక్క సంయోగం వల్ల కలిగినటువంటి విశదమైనటువంటి జ్ఞానంతో ఆయన ఎవ్వరి సహాయము అక్కర్లేకుండా జగత్ సృష్టిని చేస్తున్నాడు. నిరపేక్ష కర్తృకుడై ఆయన జగత్ సృష్టిని చేస్తున్నాడు అని మనకి ఇందులో చెప్తున్నారు. ఇంతవరకు మనం దీన్ని నిలుపుకుందాం. తర్వాత దీంట్లో ఉండే విశేషార్థాలని రేపు కలుపుకుంటూ కొత్త శ్లోకాన్ని కూడా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.